మరి ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి దేశం గర్వించదగ్గ విధంగా మరోసారి ప్రపంచ వేదికపై ఆయన పేరు మారుమోగింది. పని రాక్షసుడు ఎస్ఎస్ రాజమౌళికి ఫ్రాన్స్ లో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచ సినిమా పుట్టినిల్లు అయిన లియోన్ లో ఆయన పేరును శాశ్వతంగా చెక్కడం భారతీయ సినిమాకు మరో గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. ఇలాంటి అరుదైన ప్రతిష్టాత్మక గౌరవం లభించడంతో రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమంటూ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు సహా ఇతర ఆధారాలను మంత్రి జూపల్లి వాట్సాప్ కు పంపారు. ఇక 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు కలిపి మొత్తం 4.17 లక్షల కోట్లేనని తాను గతంలో అసెంబ్లీలో చెప్పిన లెక్కలకి కట్టుబడి ఉన్నానని హరీష్ రావు పేర్కొన్నారు. ఆ లెక్కలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారాయన. అలాగే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు 1,77,058 కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి తన లేఖలో పేర్కొన్నారని, అయితే ఆర్బీఐ లెక్కల ప్రకారం 2026 జూన్ 30 నాటికి ఆ మొత్తం 1,86,067 కోట్లుగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక తాము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తరచూ వేర్వేరు అంకులు చెబుతుందని పేర్కొన్నారు. తమ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో సుమారు 4.5 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకుందని హరీష్ రావు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధమైతే ముదిరిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమంటూ మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ అయితే రాశారు. లేఖతో పాటు అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు సహా ఇతర ఆధారాలు కూడా మంత్రి జూపల్లి వాట్సాప్ కు పంపారు. ఇక 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు కలిపి మొత్తం 4.17 లక్షల కోట్లేనని తాను గతంలో అసెంబ్లీలో చెప్పిన లెక్కలకే కట్టుబడి ఉన్నానని కూడా హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఆ లెక్కలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు హరీష్ రావు. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు 1,77,058 కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి తన లేఖలో పేర్కొన్నారని, అయితే ఆర్బీఐ లెక్కల ప్రకారం 2026 జూన్ 30 నాటికి ఆ మొత్తం 1,86,067 కోట్లుగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక తాము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తరచూ వేర్వేరు అంకెలు చెబుతోందని పేర్కొన్నారాయన. తమ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో సుమారు 4.5 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకుందని హరీష్ రావు ఆరోపించారు. కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,000
294 కోట్ల అధ్యక్ష మేము తెచ్చినప్పుడు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. రైట్ గా తెలంగాణలో రాష్ట్ర అప్పుల అంశంపై కూడా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి కూడా మాటల యుద్ధం ముదిరిపోయింది. మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు, ఛాలెంజ్ చేశారు. అలాగే మంత్రి జూపల్లికి వాట్సాప్ ద్వారా కూడా కొన్ని వీడియోలు కూడా పంపించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. కిరణ్ చెప్పండి, జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు, అలాగే మంత్రికి వాట్సాప్ ద్వారా కూడా కొన్ని వీడియోలు కూడా సందేశాలు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, తెలంగాణ రాజకీయాల్లో అప్పుల యుద్ధం మరోసారి రాజుకుందని చెప్పొచ్చు. అప్పుల వ్యవహారాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాయడం ఇప్పుడు కలకలమే కాదు, సంచలనంగా మారిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కూడా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి విమర్శలకు మాజీ మంత్రి ఘాటు కౌంటర్ కూడా ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు వాట్సాప్ ద్వారా, వీడియో ద్వారా కూడా అప్పుల వ్యవహారం సంబంధించి 9 ఏళ్లలో అప్పుల వ్యవహారం సంబంధించి ఆధారాలతో సహా వాట్సాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసినటువంటి అప్పులపై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకు కూడా అప్పుల వ్యవహారం సంబంధించి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కూడా అప్పుల యుద్ధం తారస్థాయికి చేరినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం అయితే ఈ లేఖతో పాటు వీడియోలు కూడా కొన్ని ఆర్బీఐ లెక్కలకు సంబంధించి ఇతర ఆధారాలను కూడా మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపినట్టు కూడా ఆయన ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై భారీ అప్పులు మోపారని కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 4.17 లక్షల కోట్ల సంబంధించి అప్పు చేశామని, అప్పు సంబంధించి కాళేశ్వరం, అదేవిధంగా మిషన్ భగీరథ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే అప్పులు చేశామని కూడా ఆయన అసెంబ్లీలోనే గతంలోనే ప్రకటించినట్టు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే తాము చెప్పినటువంటి లెక్కలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని కూడా హరీష్ రావు ఇప్పటికే సవాల్ చేశారు, స్పష్టం చేశారు కూడా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూటకోసారి అప్పుల అంకెలు మార్చి ఇవంటే పొంతనలేని ఆ లెక్కలు చెప్తున్నారనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. మంత్రి జూపల్లి తన లేఖలో కూడా డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 1,17,058 కోట్ల అప్పు చేసిందని కూడా ఆయన చెప్పినట్టు కూడా ఆయన వివరించారు. కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆ మొత్తం 1,86,067 కోట్లుగా ఉందని కూడా హరీష్ రావు తెలిపారు. అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి లెక్కలకు, అందులో ఉన్నటువంటి ఆర్బీఐ లెక్కలకు ఏమాత్రం పొంతన లేదు అనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. అయితే 2026 మార్చి 18న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఆర్ఎఫ్బిఎం, అదేవిధంగా ఇతర రకాలకు సంబంధించి అప్పులు కలిపి 3,47,294 కోట్లుగా ప్రకటించారని కూడా హరీష్ రావు గుర్తు చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి లెక్కలకు, అదేవిధంగా మంత్రులు చెప్తున్నటువంటి లెక్కలకు కూడా ఏమాత్రం పొంతన లేదని, కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని, ఆధారాల్లో మొత్తం కూడా తప్పుల తడకగా చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అంటే తమ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా కూడా ఇప్పటికే సుమారు 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందని కూడా ఆరోపించారు. అంటే ఈ అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్బీఐ గణాంకాల మొత్తం కూడా ఇప్పటికే మంత్రి జూపల్లికి పంపించేటట్టు కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అంటే అప్పుల లెక్కలపై ప్రస్తుతం అయితే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మాజీ మంత్రులు సవాళ్ల మీద సవాళ్లు కూడా విసురుకుంటారు. అంటే లెక్కలకు సంబంధించి ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారనే విషయంపై కూడా సవాళ్ల మీద సవాళ్లు, ప్రతి సవాళ్ళు అయితే విసురుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ ఎవరి వాదనలో ఎంత నిజం ఉందన్నది కూడా పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా స్పష్టత కోరుతున్న ప్రజలకు మాత్రం అధికార గణాంకాలే తుది ప్రమాణంగా నిలవన్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ లేఖ యుద్ధం రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది.
మొత్తానికైతే మంత్రి జూపల్లికి మాజీ మంత్రి హరీష్ రావు రాసినటువంటి లేఖ ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఆధారాలతో సహా, ఆరోపణలు కాకుండా ఆధారాలతో సహా లెక్కలు వివరిస్తున్నామని కూడా ఆయనకు వీడియోలు కొన్ని వాట్సాప్ ద్వారా పంపించడం కూడా కలకలం రేపుతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. బ్రాహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అయితే ఈ విషయానికి సంబంధించి రియాక్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు కస్బా